అందరికీ నమస్కారం. నేను మీ సంధ్యా మనోజ్. ఈరోజు ఈ వీడియోలో సాయి దివ్య పూజ ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేసుకోవాలి, ఎటువంటి ప్రసాదం పెట్టాలి, ముడుపు ఎలా కట్టాలి, అలాగే ఉద్యాపన కూడా ఎలా చేయాలనేది విషయాల్ని భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించిన వారికి తప్పకుండా కోరికలు నెరవేరుతాయండి. ఈ దివ్య పూజను గురువారం నాడు మాత్రమే చేసుకోవాలి. ఈ దివ్య పూజను మొదలు పెట్టే ముందు మనం ముందుగా సంకల్పం చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సంకల్పం చేసుకోవాలని ముందుగా చెప్పాను కదా. ఈ సంకల్పం అనేది 5 వారాలు కానీ 7 వారాలు కానీ 9, 11, 21, 51 ఇలా మనకు నచ్చిన వారాలతో పూజ చేసుకుంటాను అని ముందుగా సంకల్పం చేసుకోవాలన్నమాట. ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదండి, చిన్నపిల్లలు, పురుషులు అందరూ చేసుకోవచ్చు. అలాగే ఈ దివ్య పూజకి జాతి, మత, కుల, ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ దివ్య పూజను సంపూర్ణ శ్రద్ధతో అలాగే పవిత్రమైన భావనతో చేసుకోవాలి. ఈ దివ్య పూజకు ఉపవాసం అసలు చేయకూడదండి. అంటే దివ్య పూజ చేసేవాళ్ళు భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా తిని తాగి చేసుకోవచ్చు. ఖాళీ కడుపుతో మాత్రం అస్సలు చేయకూడదు. ఈ దివ్య పూజను చేసేటప్పుడు మనం ఒక పీఠాన్ని అయితే ఏర్పరచుకోవాలి. ఇలా ఒక పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే పీఠం పైన ముగ్గుతో బాగా అలంకరించుకోవాలి. అలాగే మనం పీఠం పెట్టే నేలపైన కూడా మంచిగా పసుపు రాసి ముగ్గు పెట్టుకోవాలి. అయితే ఈ దివ్య పూజను మనం స్టార్ట్ చేసే ముందు రోజు రాత్రి కానీ లేదంటే పూజకు 1 గంట 2 గంటల ముందు కానీ ఒక అరచేయంత తెల్ల రుమాల్ను లేదా తెల్లటి క్లాత్ను పసుపు నీళ్ళల్లో ముంచి అది ఆరపెట్టుకోవాలన్నమాట. మనం ఈ పూజను శుచి, శుభ్రత మరియు పవిత్రమైన భావనతో మాత్రమే చేసుకోవాలి. అయితే ఈ పూజకు 108 పువ్వులు అయితే ఉండాలి. పువ్వులు లేకపోతే అక్షింతలతో అయినా చేసుకోవచ్చు. అలాగే ఈ పూజకి బాబా గారికి ఎంతో ఇష్టమైన పులగాన్ని ప్రసాదంగా చేసుకోవాలి. అది మాత్రమే కాదు, బాబా గారికి ఇష్టమైన పాలకోవా, బ్రెడ్ ఇలా బాబా గారికి ఏ ఇష్టమైన ప్రసాదం అయినా సరే మనం పెట్టుకోవచ్చు. వారానికి ఒక్కొక్కటి చొప్పున. ఈ పూజకి ఎక్కువ పూజా ద్రవ్యాలు కూడా అవసరం లేదండి. తక్కువ వస్తువులతోనే అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అలాగే ఈ పూజకు కావలసిన సాయిబాబా దివ్య పూజ బుక్ అనేది మనకి అన్ని పూజా మార్కెట్లోని స్టోర్స్లోని అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో శ్రీ సాయి దివ్య పూజ బుక్ కావాలి అంటే ఇస్తారు. అన్ని పూజా మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ముందుగా లేచిన తర్వాత స్నానం చేసుకున్న తర్వాత మొదట ప్రసాదం అయితే రెడీ చేసేస్తాను. బాబా గారికి ఇష్టమైన పులగాన్ని కుక్కర్లో పెట్టేసి ఆ విజిల్స్ వచ్చేలోపే నేను పూజకి ఇలా సిద్ధం చేసుకుంటానన్నమాట. మొదట పీఠానికి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసాను కదా మధ్యలో, ఇక్కడ నేల మీద కూడా సేమ్ అలాగే ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి ఆ పీఠం పెట్టుకోవాలి. పీఠం మీద శుభ్రమైన క్లాత్ని అయితే ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ పీఠం మీద గణపతిని పెట్టుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేస్తాం కదా, సో గణపతిని పెట్టుకోవచ్చు. అలాగే మన కులదేవతలైన ఏ ఫొటోస్ అయినా సరే పెట్టుకోవచ్చు బాబా గారి ఫోటోతో పాటు. ఇప్పుడు నేను బాబా గారి విగ్రహానికి గంధంతో బొట్లు పెట్టుకుంటున్నాను, తర్వాత కుంకుమ పెడుతున్నాను. అలాగే బాబా గారి ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. ఫోటో లేకపోతే ఇలా విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు. అలా బాబా గారికి పూలమాల కానీ లేదంటే శనగలు నానబెట్టి ఆ మాలనైనా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. అలాగే బాబా గారికి ఎడమ వైపున నేను పసుపు గణపతిని అయితే ఏర్పాటు చేసుకున్నాను. పసుపు గణపతికి కూడా పూలు, అక్షింతలు, బొట్టు పెట్టి అలంకరించుకున్నాను. ఇప్పుడు దీపానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. లేదు అనుకుంటే మనకి దీపారాధన ఆయిల్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. కానీ ఆవు నెయ్యితో చేస్తేనే చాలా శ్రేష్టం అన్నమాట, చాలా మంచిది. అలాగే దీప ప్రమిదలకి నేను బొట్లు పెట్టుకుంటున్నాను. ఇదంతా ప్రాసెస్ చేసేసరికి నాకు ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. సో ప్రసాదం కూడా బాబా గారికి సమర్పించాను. అలాగే బాబా గారికి ధూపం, దీపం అంటే చాలా ఇష్టం, అందుకని ధూపం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీపాలు వెలిగించేస్తున్నాను. అలాగే ఈ పూజలో ముఖ్యమైనది ముడుపు కదండి. ఆ ముడుపు అనేది మొదటి గురువారం మాత్రమే మనం కట్టుకోవాలి. మిగతా
ఎన్ని గురువారాలు ఉంటే అన్ని గురువారాలు కూడా ఆ ముడుపుని బాబా గారికి పూజ చేసేటప్పుడు ఆ పాదాల దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. ముడుపు అయితే ఒక్కసారే కట్టుకోవాలి. ఆ ముడుపు కట్టుకున్న దాన్ని మనం షిరిడిలో కానీ ఎవరైనా షిరిడి వెళ్తున్న వాళ్ళకి కానీ ఇచ్చి ఆ హుండీలో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్లో రూపాయి కాయిన్ కానీ 2 రూపాయల కాయిన్ కానీ పెట్టి మనం బాబా గారికి మన కోరికను చెప్పుకోవాలన్నమాట. బాబా గారి కోరికను చెప్పుకున్న తర్వాత మాత్రమే ఇలా కట్టుకోవాలి. ఇలా ముడుపు కట్టి బాబా గారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. షిరిడి వెళ్ళలేము అనుకునే వాళ్ళు దగ్గరలో ఉన్న బాబా గారి మందిరంలో కూడా హుండీలో వేసుకోవచ్చు. నేను ఈ ముడుపు కట్టుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకున్నానండి. పూజలో అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. వాటితో పాటు 6 అధ్యాయాలు ఉంటాయి, అవి కూడా చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు చొప్పున వేసుకోవాలి. అలాగే అధ్యాయాలు కూడా ఒక్కొక్కటి పూర్తయిన తర్వాత ఒక పువ్వు వేసి నమస్కరించుకోవాలి. పూజ మొత్తం పూర్తయ్యాక బాబా గారికి హారతి ఇచ్చుకోవాలి. మీకు హారతి పాట వస్తే పాడుకోవచ్చు, లేదంటే ఫోన్లో అయినా వేసుకొని హారతి ఇస్తూ ఉండాలి. ఇలా మనం 5 వారాలు కానీ 7 వారాలు కానీ ఇలా సంకల్పం చేసుకుని పూజ మొదలుపెట్టిన తర్వాత 1వ వారం తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఈ మెన్సెస్ వచ్చినట్లయితే ఆ 1 వారం పూజ లెక్కలోకి రాదు. అలాగే 2 వారాల తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే దాని తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ 1 వారం తర్వాత మాత్రం మెన్సెస్ వస్తే మాత్రం అది లెక్కలోకి రాదు. చివరగా పూజ అయితే నాది కంప్లీట్ అయిపోయిందండి. మనం పూజ చేసే అన్ని వారాలు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. చివరి వారం మాత్రం ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన ఎలా చేయాలి అంటే ఆఖరి గురువారం నాడు ముత్తైదువులకు కానీ ఆడపిల్లలకు కానీ మగవాళ్లకు కానీ పిల్లలైనా పెద్దలైనా ఎంతమంది అయితే మీరు పిలవగలిగితే అంతమందిని కూడా పిలిచి మనం చేసిన కిచిడి ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదాన్ని వాళ్ళకిచ్చి అలాగే పుస్తకాలని కూడా ఇవ్వాలి. పుస్తకాలు ఎన్నంటే 5, 7, 9, 11, 21, 51, 105 ఇలా ఎన్ని ఎక్కువ పుస్తకాలు ఇస్తే అంత మంచిదన్నమాట. ఒకసారి మొక్కుకుని దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరొకసారి ఎన్నిసార్లైనా మనం చేసుకోవచ్చు సంకల్పించి. ఇలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఆ సాయిబాబా ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.